ఫ్రిడ్జ్ లో పెట్టాక కూడా చాక్లెట్ మొత్తం ఎలా మెల్ట్ అయిపోద్దని అసలు అనుకోలేదు. ఐసు నిన్ననే వచ్చింది మా ఊరికి. ఈ రోజు ఇద్దరం ఫాస్ట్ గా లేసి బ్రష్ అయితే చేసేసాము. అందరికీ హాయ్, వెల్కమ్ టు మీ షమిత వ్లాగ్స్. మీలో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ గాని చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఏమైనా మోసం చేయొచ్చు కానీ ఐసున్ మాత్రం అస్సలు మోసం చేయలేదు. ఇలాంటి మాత్రం బానే చెప్పిద్ది. ఎప్పుడు ఒక కన్ను మన మీద వేసి ఉంచిద్ది, వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారా అని. నాకు అసలు మిల్క్ అంటేనే ఇష్టం ఉండదు. సో ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుందాం అని చెప్పి డైలీ మార్నింగ్ అండ్ నైట్ టైము తాగడానికి ట్రై చేస్తాను. ఐసుని అయితే బయటికి పంపించేశాను. ఎందుకంటే ఐసు కానీ బూస్ట్ చూస్తే ఒక్క రోజులోనే అయిపోగొట్టేస్తుంది. నాకు తెలిసి పాలు తాగడం అన్నారు, తినడం అంటారేమో. ఎందుకంటే అది కొంచెం పాలల్లోకి ఓట్స్ బూస్ట్ అన్ని మిక్స్ చేసుకొని తింటాను. కొంచెం కొంచెం అలవాటు అయ్యాక ఇంకా పాలు తాగడం అయితే ట్రై చేస్తాను. చాక్లెట్ తిందామని ఓపెన్ చేసి చూడంగానే చాక్లెట్ బైట్స్ మొత్తం ఇలా మెల్ట్ అయిపోయినాయి. నేనైతే షాక్ అయిపోయాను. ఇందుకే ఏమైందంటే 2 days నుంచి వర్షం పడుతుంది కదా, సో అందుకని కరెంట్ కూడా సరిగా లేదు. సో అందుకే చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇంకేం చేయలేం, ఇలా తినలేం కాబట్టి ఇది మళ్ళీ మెల్ట్ అయ్యాక కొంతసేపు బయట పెట్టి ఆ తర్వాత తినడం బెస్ట్.